హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా వీడియో షేర్ చేసి. ఈ వీడియో అయితే నేను షామీర్పేట్ దగ్గర రత్నగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఉంది. రత్నగిరిలో చాలా బాగుంటుందండి. మేము ఇంకా అక్కడికైతే వనభోజనాలకైతే వెళ్తూ ఉన్నాము. అది వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా రోజు సండే అవ్వడం వల్ల ఫుల్ ట్రాఫిక్ అన్నమాట. ఇంకా చాలా టైం పట్టింది. ఇంకా మేము వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి వెళ్ళాము. ఇదేంటంటే షామీర్పేట్ చెరువు దగ్గర కొంచెం లోపలికి ఉంటుందండి. 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. కానీ చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఇంకా ఇది వచ్చేసి కార్తీక మాసం అవడం వల్ల మేము వనభోజనాలు ఎక్కడైనా చేద్దాము అనిపించి ఇంకా అప్పటికప్పుడు ఇలా రైస్ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్ళామండి. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి అయితే వెళ్తూ ఉన్నాము. మాకు వచ్చేసి 45 మినిట్స్ అలా పడుతుందండి మనము షామీర్పేట్కి అయితే వెళ్ళడానికి. ఇంతకుముందు ఒకసారి అయితే వెళ్ళాము షామీర్పేట్ చెరువు చూడటానికి. అక్కడ మైసమ్మ టెంపుల్ కూడా ఉంటుంది, అది చూసామన్నమాట. ఇంకా కొంచెం ముందుకి 1 కిలోమీటర్ దూరంలో రత్నగిరి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. మనము ఎప్పుడైనా ప్రశాంతంగా ఒకరోజు స్పెండ్ చేయాలి అనుకుంటే ఫ్యామిలీతో ఇంకా ఇలా లంచ్ అది ప్రిపేర్ చేసుకొని వెళ్ళొచ్చండి. చాలా బాగుంటుంది టెంపుల్. షామీర్పేట్ చెరువు దగ్గర నుంచి 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఇలా రైట్ సైడ్లో ఉందండి ఈ టెంపుల్ వచ్చేసి. మేము వెళ్ళిన రోజైతే చాలా జనాలు అయితే ఉన్నారు. ఇంకా మాలాగే లంచ్ అనేది తీసుకొని వచ్చి అక్కడ భోజనాలు అయితే చేస్తూ ఉన్నారండి. చూసారా, రోడ్ పైన ఇలా అందరూ కార్లు అయితే పార్క్ చేసుకొని లోపలికి అయితే వెళ్తూ ఉన్నారనమాట. ఇంకా కార్తీక మాసం అవడం వల్ల అనుకుంటా చాలా మంది అయితే ఉన్నారు. మేము కూడా ఎక్కడైనా వనభోజనాలు తినేద్దాము అనేసి అనుకున్నాము. అందుకనేసి ఇంట్లోనే వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ కూడా భోంచేసుకోవచ్చు అనేసి. ఇంకా మేము తీసుకెళ్ళిన లంచ్ అయితే ఇక్కడ మేము లంచ్ చేసేసామన్నమాట. అంటే మాకు తెలీదు ఇక్కడికి వచ్చేవరకు ఇక్కడ కూడా భోజనాలు అయితే చేసుకోవచ్చు అనేసి. అంటే టెంపుల్లో కొన్నిటి దగ్గర పర్మిషన్ అనేది ఉండదు కదా, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి జమ్మి చెట్టు, ఉసిరి చెట్టు, మేడి చెట్టు, ఇంకా ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే చాలా మంచిది అని అంటారు కదా కార్తీక మాసంలో. అది కూడా ఉందండి ఇక్కడ. కాకపోతే అక్కడ మేము కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల మాకైతే అక్కడ స్థలం అయితే దొరకలేదన్నమాట. మేము దేవుడి సన్నిధిలో బ్యాక్ సైడ్ చిన్న పార్క్లా ఉంది, అక్కడ కూర్చొని అయితే తినేసామండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా గుడి చుట్టూ కూడా మనకి మంచి పార్క్ అయితే ఉందండి పిల్లలు ఆడుకోవడానికి. పెద్దవాళ్ళు అయితే కాసేపు స్పెండ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా మేము వెళ్ళిన రోజైతే చాలా జనాలు కూడా ఉన్నారు. ఇది ఎంట్రన్స్ అండి టెంపుల్లోకి వెళ్ళడానికి. చాలా బాగుంది. లోపల అయితే మనము దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే తీయడానికి లేదండి. ఇంకా ఇలా రెండు వైపులా మెట్లు అయితే ఉన్నాయి.
ఇక్కడ వచ్చేసి విఘ్నేశ్వర టెంపుల్ ఉంది. ఏంటంటే అక్కడ వీడియో అయితే తీయనియట్లేరు. ఇంకా పైకి వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇంకా అమ్మవారి పద్మావతి టెంపుల్, ఆండాల్ అమ్మవారి టెంపుల్ ఉందండి. చిన్నగా ఉన్నాయన్నమాట. లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్ మధ్యలో ఉందన్నమాట. విగ్రహం చాలా బాగుందండి. మనము తిరుపతిలో వెళ్ళి చూసేలాగే ఉంది. ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి అయితే వీడియో తీయనీయలేదండి. ఇది పైన నుంచి తీసిన లొకేషన్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ 2 చిన్న వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. చూసారా, ఇలా వాటర్ అయితే వదులుతూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగుందండి చూడటానికైతే. ఇది వచ్చేసి 1 వరకే ఉంచారు, తర్వాత వాటర్ అనేది ఆపేశారు. ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ వెళ్తే ఇలా అందరు కూర్చొని అయితే భోజనాలు అయితే చేస్తూ ఉన్నారండి. ఇంకా మేము కిందకైతే దిగేస్తూ ఉన్నాము. ఇలా లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఒకవైపు గణపతి టెంపుల్, ఒకవైపు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. మధ్యలో వెంకటేశ్వర స్వామి ఇంకా అమ్మవార్ల టెంపుల్స్ అయితే ఉన్నాయండి. చూసారా, ఇది పైన నుంచి నేను తీసిన లొకేషన్. చాలా అంటే చాలా బాగుంది. ఈ వాటర్ ఫౌంటైన్స్ తోటే చాలా లుక్ ఉందన్నమాట టెంపుల్లో. కొన్ని పిక్స్ అయితే అక్కడక్కడ తీసుకున్నామండి మేము. చూసారు కదా, బ్యాక్ సైడ్లో చాలా జనాలు అయితే వచ్చారు. ఇది మనము పైకి వెళ్ళడానికి దారి అన్నమాట. మాకు పైన అయితే వీడియో అస్సలు తీయలేదు, చాలా జనాలు ఉన్నారనేసి. మామూలుగా వెళ్ళినప్పుడైతే మనము కొంచెం వీడియో తీసుకోవచ్చు అనుకుంటా. ఇంకా కార్తీక మాసం అవడం వల్ల చాలా బిజీగా ఉంది లోపల టెంపుల్ అయితే. ఇంకా మేము ఇలా ఎంట్రన్స్లో ఫొటోస్ కొన్ని తీసుకున్నాము. ఇలా కిందికి వచ్చిన తర్వాత మనము లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ చూసారా, విష్ణుమూర్తి. ఇలా చాలా బాగుందండి ఫౌంటైన్. చాలా అంటే చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ ఇలా పడుతూ ఉన్నాయి. ఇక్కడ చాలా పిక్స్ అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇదొకటి కూడా అండి. వాటర్ అయితే ఫౌంటైన్లో నుంచి ఇలా వస్తూ ఉంటే చాలా బాగుంది. ఇంకా 1 వరకే అలా ఆపేశారు వాటర్ని. ఇంకా మేమైతే ఫస్ట్ టైం వెళ్ళామండి. ఊరికే టెంపుల్ చూద్దామనేసి వెళ్ళాము, ఎక్కడైనా భోంచేసుకోవచ్చు అని. కానీ ఇక్కడే మాకు భోజనం చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఉంది. చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉందండి. మనకి ఉయ్యాలలు, చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఆడుతూనే ఉన్నారు. చాలా బాగా అనిపించింది. మెయిన్గా పిల్లలు ఆడుకోవడానికి అయితే అంత ప్లే ఏరియా ఉంది ఇక్కడ. టెంపుల్ చూసారా, నేను కింద నుంచి తీశాను. చాలా బాగా అనిపించింది. ఇంకా పిల్లలు వెళ్ళేసి కార్లో లంచ్ మేము ప్రిపేర్ చేసుకొచ్చిన లంచ్ అంత స్పెషల్ ఏం లేదండి. వెజిటేబుల్ రైస్ ఇంకా రైతా తీసుకొని వచ్చాము అంతే. ఇంకా అప్పుడు అనుకున్నాము వెళ్దాము అనేసి. ఇంకా ఏం స్పెషల్స్ కూడా చేసుకోవడానికి ఏం లేదండి. ఇంకా ఈజీగా ఏంటంటే కార్తీక మాసంలో ఏదైనా ఒక టెంపుల్ దగ్గర ఇలా భోజనాలు చేస్తే చాలా మంచిది. వీలైతే ఇంకా ఉసిరి చెట్టు కింద చేస్తే కూడా చాలా మంచిది. అంటే
మేమైతే ఇలా రైస్ ప్రిపేర్ చేసుకొని టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఉసిరి చెట్టు దగ్గర అయితే చాలా జనాలు ఉన్నారనేసి మేము టెంపుల్ బ్యాక్ సైడ్లో ఇలా కూర్చొని అయితే తింటూ ఉన్నాము. మాలాగే చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు. ఇలా ఎప్పుడైనా బయటకి వెళ్ళి టెంపుల్ దగ్గర చాలా ప్రశాంతంగా భోజనాలు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా మేము అప్పటికప్పుడు అనుకున్న ప్లాన్ కాబట్టి ఈజీగా త్వరగా అయిపోయే లంచ్ అనేది ప్రిపేర్ చేసుకొని వచ్చేసామన్నమాట. కానీ అనిపించింది మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలి, ఇంకా అమ్మ వాళ్ళు వస్తారు కదా, ఇంకా చెల్లి వాళ్ళు అందరం కలిసి వెళ్ళాలి అని అనుకున్నాము. చాలామంది మనము ఉంటే మనకి ఫ్యామిలీ అంతా ఉంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా మేమే వెళ్ళాం కాబట్టి కొంచెం అలా అనిపించింది అనమాట. కానీ ఆ వెదరు అక్కడ భోజనాలు చేయడం చాలా బాగా నచ్చింది. టెంపుల్లో కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. ఇంకా జనాలైతే చాలా ఉండడం వల్ల కొంచెం ఇన్కన్వీనియంట్గా అనిపించినా కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. దీంట్లో అయితే తాబేళ్ళు ఉన్నాయి, దానికోసం అనేసి నేను కొంచెం వీడియో తీశాను. అవి కనిపించట్లేదు. లోటస్ ఫ్లవర్ కూడా వచ్చింది ఇక్కడ, అది కూడా బాగుందనేసి కొంచెం వీడియో అయితే తీశానండి. పిల్లలు కొన్ని పిక్స్ దిగారు ఇక్కడ. ఫస్ట్ టైం వెళ్ళాం కానీ చాలా బాగుంది. మళ్ళీ వెళ్ళినప్పుడు క్లియర్గా వీడియో తీస్తానండి, టెంపుల్ అంతా లోపల కూడా తీస్తాను. ఇంకా ఇప్పుడు ఏంటంటే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ పంతులు అయితే ఒప్పుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.